సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం యాడికి దగ్గరలో ఉన్నటువంటి కోనా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. కోనా వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలో మనకు రూట్ అయితే తెలియదు. యాడికి నుంచి మనకు తెలిసిన ఒక ఆయన అయితే వస్తాడు, మనకి ఆయన రూట్ అయితే చూపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మనకు ఒక ఆయన వచ్చి రూట్ చూపిస్తాడని చెప్పా కదా, ఆయన మా నాన్న ఫ్రెండే. ఆయన వచ్చి మనకి రూట్ అయితే చూపించాడు. ఇక్కడ నుంచి రాగానే ఇలా రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి మనం అయితే కోనా వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే. ఇక్కడ వాటర్ ఫాల్ చూద్దామనే వచ్చిన మాకైతే పెద్ద షాక్ అయితే తగిలింది. అసలు ఏం జరిగిందో మీరే చూడండి ఒకసారి అయితే. అసలు వాటర్ ఫ్లో అనేది లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థమైతే లేదు. చూద్దాం, ముందుకైతే వెళ్దాం. ప్రజెంట్ ఇక్కడికి రాగానే 2 రూట్స్ అయితే వస్తాయి. ఇలా పైకి కొండపైకి ఒక రూట్ అయితే ఉంటుంది. ఇక్కడ సైడ్ నుంచి మట్టి రోడ్ ఒకటి ఉంటుంది. మీరైతే లెఫ్ట్ సైడ్ ఇట్లా మట్టి రోడ్లో అయితే వెళ్ళండి. వాటర్ అయితే ఫ్లో అయితే లేదు, బట్ కింద చిన్నగా అయితే ఫ్లో అవుతుంది. దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. సో చూస్తున్నారు కదా, వాటర్ అయితే తక్కువగా అయితే ఫ్లో అవుతా ఉంది. కింద ఎక్కడో, పైనుంచి అయితే అస్సలు ఫ్లో లేదు. పర్లేదు, మనం ఇంకొక వాటర్ ఫాల్ అయితే దగ్గరలో ఉంది, ఆలూరు కోన అని. దానికైతే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఆ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అవుదాం. అక్కడన్నా వాటర్ వస్తాయో లేదో చూద్దాం. సో చూస్తున్నారు కదా మొత్తం వ్యూ అయితే. ఇక్కడ మాత్రం వాటర్ అయితే వస్తుంది. మొత్తం పైనుంచి అయితే అసలు ఫ్లో అయితే ఏం పెద్దగా లేదు. మనం తాడిపత్రిలో ఉన్నటువంటి ఆలూరు కొనకైతే వెళ్దాం. అక్కడ ఏమన్నా వాటర్ వస్తూ ఉంటుంది. పక్కనే ఒక చిన్న కొలను అయితే ఉంది, అది కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి కూడా చిన్నగా వాటర్ అయితే ఫ్లో అవుతుంది చూడండి. చూసారు కదా, వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది. మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయి చేసేది ఏం లేక అక్కడ ఉన్న ఒక బ్రోని అయితే అడిగాను, ఆలూరు కోనలో ఏమైనా వాటర్ అయితే వస్తున్నాయని అడిగాను. ఆ బ్రో అయితే ఆలూరు కోనలో కూడా వాటర్ అయితే వస్తలేదు, ఎందుకంటే ఇక్కడ వర్షాలు అయితే పెద్దగా పడలేదని చెప్పాడు. ఇక చేసేది ఏం లేదు కాబట్టి మనం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మరో ట్రిప్ అయితే మీ ముందుకు అయితే వస్తాను భయ్య. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.